హైదరాబాద్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు జరిపిన అధికారులు రవీందర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం నుంచి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపిన ఏసీబీ రవీందర్ ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేసింది. ఇవాళ ఉదయం నుంచి సోదాలు జరుపుతున్న ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో 4 లక్షల రూపాయల నగదుతో పాటుగా 18 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో రవీందర్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమధుర ఆక్రో పోలీస్లో ఓ 3 బెడ్రూమ్ ఫ్లాట్, శ్రీహరి మెడోస్లో ఓ ఫ్లాట్ ఉన్నట్లుగా, వాసవి అట్లాంటిస్లో 3 ఫ్లాట్లు రవీందర్ పేరు మీద ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటుగా శంషాబాద్ షాబాద్లో 4 ఎకరాల భూమి, మసీదు బండలో 300 గజాలలో 4 అంతస్తుల భవనం, జడ్చర్లలో 7 ఫ్లాట్స్, కొండాపూర్లో 2 ఫ్లాట్స్ గుర్తించారు. రవీందర్ నివాసంలో భారీగా భూములు, ఫ్లాట్స్తో పాటుగా కిలో బంగారు ఆభరణాలు, కిలోకు పైగా వెండి ఆభరణాలు గుర్తించారు. వీటితో పాటుగా 10 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, 4 బ్యాంకు లాకర్లు గుర్తించారు. ఇక రవీందర్ ఇంట్లో 18 విదేశీ మద్యం బాటిళ్లు, 4 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ తెలిపారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయన్న ఆయన రవీందర్కు చెందిన అక్రమాస్తులు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బి రవీందర్ చీఫ్ ఇంజనీర్ గారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సోదాలు చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మొదట ఇక్కడ సుమధుర ఆక్రోపోలిస్లో ఆయనది ఒక ఫ్లాట్ విచ్ ఇస్ ద మెయిన్ హౌస్ అండి. తర్వాత కొండాపూర్లో 2 ప్లాట్స్ 150 స్క్వేర్ యార్డ్స్ 2 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కిస్టాపూర్ మేడ్చల్లో 2 300 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్. గోల్డ్ అయితే ఇప్పటి వరకు మనకు ఒక 1/2 కిలో 530 గ్రామ్స్ గోల్డ్ అండ్ 12.5 కిలోగ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 4 lakhs క్యాష్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వర్త్ ఒక 10 lakhsది ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసాము. స్టిల్ సర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్ అండి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. చీఫ్ ఇంజనీర్ రవీందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ అతని నివాసంతో పాటు కార్యాలయంతో పాటు సుమారుగా 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఆదాయం మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు 11 చోట్ల సోదాలు చేశారు. అవినీతి అక్రమ మార్గాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు కూడగట్టినట్టుగా గుర్తించారు. కొడంగల్, కృష్ణాపూర్, పసునూరులో 5 ఓపెన్ ఫ్లాట్ తో పాటు నార్సింగి, నానాంకరంగూడలోని మరొక 4 ఫ్లాట్లు, అదేవిధంగా కొత్తూరు, శంషాబాద్ ప్రాంతాల్లో 4 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. మోకిడాలో 1.33 లక్షల విలువైన ఒక విల్లాను కూడా గుర్తించారు. కొండాపూర్ మసీద్ బండాలో G+4 భవనాన్ని కూడా గుర్తించారు. మొత్తంగా దీనికి సంబంధించి 10 కోట్లకు పైగా మార్కెట్ వాల్యూ గుర్తించారు. ఇక సోదాల్లో 3 లక్షల రూపాయలకు సంబంధించిన నగదుతో పాటు బ్యాంకు ఖాతాల్లో 40 లక్షలకు పైగా ఇతడు బ్యాంకు లాకర్లో వచ్చినట్టు తెలిసింది. 1.44 కిలోల సంబంధించిన బంగారం, అదేవిధంగా 12 కిలోల వెండిని గుర్తించారు. మొత్తంగా 17 లక్షలకు సంబంధించిన విలువైన గృహోపకరణాలు కూడా గుర్తించారు. 7 మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ట్యాబ్స్ కూడా గుర్తించారు. ఇన్నోవా కారుతో పాటు అంటే వివిధ రకాల మొత్తం చూసుకుంటే కూడా సుమారుగా ఒక 30 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తి ఇతడు కూడగట్టినట్టు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇతన్ని ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఏసీపీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఏసీపీ ఒక మీడియా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. రైట్ కిరణ్, అయితే ఈ విషయంలో ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఇంకా ఎంత మొత్తంలో భారీ అవినీతి బయటపడే అవకాశం ఉన్నట్లుగా ఏసీబీ భావిస్తోంది, అండ్ రేపు కూడా కొనసాగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ సోదాలు? ప్రస్తుతానికైతే బ్యాంకు లాకర్లకు సంబంధించి కొన్ని లాకర్లు మాత్రమే ఈ రోజు ఓపెన్ చేశారు. అందులో కొంత నగదు, వెండి, అదేవిధంగా డబ్బులను పెద్ద మొత్తంలో గుర్తించిన నేపథ్యంలో మరికొన్ని బ్యాంకు లాకర్ను కూడా గుర్తించాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు అతడి పూర్తిసారి ఈ రోజు రాత్రి వరకు సోదాలు చేసిన తర్వాత అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ కేవలం రవీందరే కాదు, అతడి భార్య పిల్లల మీదతో పాటు బంధువుల మీద కూడా, బంధువుల పేరుతో కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. కాబట్టి పూర్తి స్థాయిలో సోదాల అనంతరం ఇంకా
పూర్తి స్థాయిలో ఎంత మటు గుర్తించారు ఏంటని కొంత సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి వరకు సోదాల తర్వాత అతన్ని రిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ. ఇంజనీర్ రవీందర్ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఉదయం నుంచి కూడా రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. విజువల్స్లో చూస్తున్నాం. కొనసాగిస్తున్నటువంటి అధికారులు దాదాపు 10 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు.